Hello Andy, I'm Dr. Harika, fertility specialist, 49 Hospital, Secondary branch. So recently manaki infertility rates అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ అలాగే అందులోనూ కూడా మనకి IVF అడ్వైస్ చేసిన కపుల్ సంఖ్య కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో కొన్ని రీసెంట్గా ఒక ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన ఇష్యూ వల్ల చాలామంది కపుల్స్ IVFకి వెళ్ళే ముందు కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటి అంటే, మేడం మేము IVFకి వెళ్తున్నాం కదా, మరి మా ఎగ్సే కలెక్ట్ చేస్తారా, మా స్పర్మే యూజ్ చేస్తారా, అండ్ పుట్టబోయే బేబీకి మా జీన్సే వస్తాయా అని కామన్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో దీని గురించే మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే RA విట్నెస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో RA విట్నెస్ అంటే ఏంటి అంటే, మనకి ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ టు ప్రివెంట్ జీన్ మిస్ మ్యాచ్ అన్నమాట. సో కపుల్ వాళ్ళ IVF ప్రొసీజర్ కానివ్వండి, IUI ప్రొసీజర్ కానివ్వండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కానివ్వండి, ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ సెమెన్ అనాలిసిస్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు అన్నిట్లో కూడా ఈ RA విట్నెస్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అంటే, ఈ RA విట్నెస్ ద్వారా మనం యూజ్ చేస్తున్న జీన్స్, లైక్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ ఎగ్ అండ్ వాళ్ళ స్పర్మే యూజ్ చేస్తున్నామా లేదా అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇన్ కేస్ మనకి ఎగ్ వైఫ్ ఉంది, హస్బెండ్ స్పర్మ్ కాకుండా వేరే వాళ్ళ స్పర్మ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు అలారం అనేది మోగుతుంది అనమాట. సో ఈ జీన్ మిస్ మ్యాచ్ అనేది మనకి ప్రివెంట్ చేసే టెక్నిక్నే మనం RA విట్నెస్ అని అంటాం. ఇది యూజువలీ మనకు 49 వాళ్ళు ఆల్మోస్ట్ 2 years నుంచి 2 years బ్యాకే లాంచ్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ, ఈ విట్నెస్, RA విట్నెస్ అనేది మనకి అన్ని బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంది. సో కమింగ్ టు RA విట్నెస్, అసలు ఇది ఎలా చేస్తారు అని డిస్కస్ చేసినట్టయితే, సో యూజువలీ మనకు ఒక కపుల్ రాగానే వైఫ్కి అండ్ హస్బెండ్కి ఇద్దరికి కూడా మనం RFID కార్డ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకటి వైఫ్కి ఇస్తాం అండ్ ఒకటి హస్బెండ్కి ఇస్తాం అన్నమాట. అండ్ మనం ఏం అడ్వైస్ చేస్తాం, వాళ్ళు ప్రతిసారి ప్రొసీజర్కి వచ్చినప్పుడు, సెంటర్కి వచ్చినప్పుడు దే షుడ్ క్యారీ దీస్ కార్డ్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ కార్డ్స్కి ఏమవుతుంది, వాళ్ళ నేమ్, ఐడెంటిటీ ID నెంబర్ ఇవన్నిటితో పాటు బార్ కోడ్ అనేది ట్యాగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సపోజ్ ఇన్ కేస్ మనం IVF ప్రొసీజర్కి వెళ్ళాం అంటే ఓవం పికప్ జరుగుతుంది. సో ఓవం పికప్ అంటే ఏంటి, 10 days ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ని కలెక్ట్ చేసుకునే టెక్నిక్ అనమాట. సో ఓవం పికప్ ప్రొసీజర్ అప్పుడు మనం ఈ కార్డ్ని తీసుకెళ్ళి ఓవం పికప్ ప్రొసీజర్లో పెడతామన్నమాట. సో పెట్టినప్పుడు ఇదంతా కూడా మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్లో సిస్టంలో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో సపోజ్ మనం ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. సో ఎగ్స్ని ఎందులో వేస్తామంటే, మనం యూజువల్లీ ఒక పెట్టి డిష్, ఇది ఎగ్ని ఫ్లూయిడ్ని కలెక్ట్ చేశాక ఆ ఫ్లూయిడ్ని, ఆ ఊసైడ్స్ని మనం ఇందులో వేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి వేసినప్పుడు ఏమవుతుంది, ఒకటి సర్క్యులర్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ట్యాగ్ అనేది మనం పేషెంట్ యొక్క బార్ కోడ్కి లింక్ అయి ఉంటుందన్నమాట. సో ఈ ట్యాగ్ని మనం దీనికి అటాచ్ చేస్తాం అన్నమాట. సో ఇది అటాచ్ చేసినప్పుడు మనకి సిస్టంలో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఊసైడ్స్ ఇందులో కలెక్ట్ చేస్తాం. ఇక్సీ చేసేటప్పుడు, ఇక్సీ అంటే ఏంటి, మనం ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సపోజ్ ఇది సెమెన్ శాంపిల్ కలెక్షన్ బాటిల్, ఇది సెమెన్ శాంపిల్ ఉంటుంది, దీనికి కూడా ఒక బార్ కోడ్ ట్యాగ్ అయి ఉంటుందన్నమాట. హస్బెండ్ RA విట్నెస్ కార్డ్ ఇస్తాం కదా, సేమ్ అదే ట్యాగ్ దీనికి అటాచ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్సీ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మనం హస్బెండ్ వైఫ్, ఓకే, ఎక్స్ అనేది వైఫ్, వై అనేది హస్బెండ్ అనమాట. సో వీళ్ళిద్దరివి మనం దగ్గరికి తెచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఊసైడ్, ఇది స్పర్మ్, ఇక్సీ చేసే టైంలో ఈ రెండు పక్కన తెచ్చినప్పుడు మనకి సిస్టంలో ఓకే అని చూపిస్తుంది. అంటే ఏంటి, ఈ జీన్స్ అనేటివి పేషెంట్కి మ్యాచ్ అవుతుంది, వీ కెన్ ప్రొసీడ్ విత్ ఇక్సీ, అంటే స్పర్మ్ని ఇంజెక్ట్ చేయొచ్చు అనేది మనకి మెసేజ్ చూపిస్తూ ఉంటుంది సిస్టంలో. సపోజ్ అలా కాకుండా మనం హస్బెండ్ శాంపుల్ కాకుండా వేరే శాంపుల్ని మనం తెచ్చినప్పుడు ఈ బార్ కోడ్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకి అలారం అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట సిస్టంలో. సో దట్ ఇంకా ఫర్దర్ ప్రొసీజర్ అనేది ఆపేసేయాలి అని చెప్పేసి. దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, జీన్ మిస్ మ్యాచ్ అనేది మనం ప్రివెంట్ చేయడానికి వస్తుంది. ఇది 100% అక్యురేట్ అండి మనకి. అండ్ ఈ జీన్ అండ్ ఫర్దర్ ప్రొసీజర్ కూడా మనం ఆపేస్తామన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా మనం యూజ్ చేసేది హస్బెండ్ వైఫ్ జీన్స్ ఏనా కాదా అనేది ఇది ఈ RA విట్నెస్లో తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది 49 వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రతి ఒక్క సెంటర్లో
ఈ ఐవీఎఫ్ ప్యాకేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు 49 సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దీని గురించి ఫర్దర్గా ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్స్తో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీరు ఐవీఎఫ్కి ముందు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ మనకి ఆర్ఐ విట్నెస్ అనేది చాలా 100% అక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.